పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారికి, అదేవిధంగా మా విప్ ఆది శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి, ఇతర అధికారులకు, అందరికీ కలిసి వచ్చిన అందరికి కూడా ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం సమాజంలో అన్ని అవయవాలతోనే ఉంటే ఒకడు గొప్ప, ఒకడు పేద, ఒకడు ధనిక అని చూసే సమాజంలో మరి దివ్యాంగుల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. ఈ దివ్యాంగుల కోసం ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసి వారికి ఉపకరణాలను కావలసినటువంటి ట్రైసైకిల్స్ కానీ, అది మాన్యువల్లీ ఆపరేటెడ్ కానీ, లేకపోతే బ్యాటరీ ఆపరేటెడ్ కానీ, బైసికల్స్ కానీ, 2 వీలర్స్ కానీ, ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. సమాజంలో సీనన్న చెప్పినట్టు మనం ఈ విధంగా ఉండాలని, ఈ విధంగా ఉంటే బాగుంటుందని, లేకపోతే గొప్పింట్లో పుట్టాలి, గొప్ప సమాజంలో పుట్టాలి అని కోరుకోవడం కానీ మన చేతిలో లేని పని. దివ్యాంగులుగా పుట్టాలని కూడా వాళ్ళు కూడా అనుకోలేదు. కాకపోతే ఈ రోజు సమాజంలో చాలా వరకు నిజంగా చెప్పినట్టే నేను ఒక డాక్టర్ గా చెప్తా ఉన్నాను. పూర్వకాలంలో చాలా రకరకాల రుగ్మతలతోని మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, పోలియో వల్ల గాని, ఇతర అవయవాలు స్పైన్ వల్ల గాని ఇవన్నీ కూడా పుట్టేవాళ్ళు. కానీ ఈ రోజు సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగా మనం ఈ రోజు ప్రతిదీ తల్లి కడుపులో ఉన్నప్పుడే మనకు ఏ అవయవాలు పనిచేస్తా ఉన్నాయి, ఏ అవయవాలు పనిచేస్తలేవు, ఇది సమాజానికి ఏమైనా బాగుంటుందా అని డిటెక్ట్ చేసి, డయాగ్నోస్ చేసి దాన్ని అక్కడ టర్మినేట్ చేయడం కూడా జరుగుతా ఉన్నది. మరి ఈ రోజు ఏదో కొంత కారణంగా మరి అంగవైకల్యంతో పుట్టిన వారి కోసం మనం ఆలోచించి, మన ఆలోచనలో భాగంగానే వాళ్ళని కూడా మన దగ్గరికి చేర్చుకొని, నేను పోయినసారి కూడా దివ్యాంగులు నిర్వహించే పెట్రోల్ బంక్ కోసం నన్ను కలెక్టర్ గారు ఆహ్వానించినారు. ముందు గాని సీనన్న గాని, అదేవిధంగా మేడుపల్లి సత్యం గాని. మరి ఈ రోజు ఆ పెట్రోల్ బంక్ చాలా చక్కగా నడుపుతా ఉన్నది. ఒక మంచి ఆలోచన, వాళ్ళకి ఏది వీలైతుంది, ఏది చేస్తే బాగుంటది, వాళ్ళకు ఏ పని కల్పిస్తే బాగుంటది అనేది చూసినప్పుడు నాకు ఆ పెట్రోల్ బంక్ ఆలోచన బాగా అనిపించింది. నేను అదే విషయాన్ని మళ్ళీ మా కరీంనగర్ కలెక్టర్ గారితో షేర్ చేసుకుని, ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గాని, వాళ్ళకి సామర్థ్యం చొప్పున అది బాగానే ఉంటది, దాంట్లో ఎవరికి ఏ పని ఇస్తే బాగుంటుందో అది చాలా బాగున్నదని వాళ్ళు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ కాకుండా వాళ్ళ మీద మానిటర్ చేసే విధంగా మొన్నటి రోజు మనం ప్రారంభించినప్పుడు నేను కలెక్టర్ గారిని అడిగినప్పుడు పెట్రోల్ బంక్ ఎట్లా నడుస్తుందని నేను విచారణ చేసినప్పుడు చాలా బాగుందని చెప్పినారు. అటువంటిది ఏ విధంగా ఉంటుందో కరీంనగర్లో కూడా ప్రారంభించాలి. అంటే ఒక ఆలోచన, అంటే కలెక్టర్ గారికే గాని వేరే వాళ్ళకే గాని ఎన్నో అడ్డంకులు ఉండే ఆ పెట్రోల్ బంక్ ఓపెన్ చేయడానికి ఆ రోజు చెప్పినారు. అసలు దాన్ని ఒప్పుకోలేదు. ఇంత అడ్వాన్స్ కడితేనే మేము చేస్తామన్నప్పుడు ఒక పైసా అడ్వాన్స్ లేకుండా ఆ రోజు కలెక్టర్ గారు తన మిత్రులైనటువంటి అక్కడ ఉన్నటువంటి జోనల్ మేనేజర్, చీఫ్ మేనేజర్ తో మాట్లాడి అడ్వాన్స్ లేకుండా పెట్రోల్ బంక్ పెట్టించడం జరిగింది. అంటే మీ అభివృద్ధికి మీకు మీరుగా సొంతగా ఎవరి మీద ఆధారపడకుండా, అయ్యో మేము అంగవైకల్యంతో ఉన్నాం అని బాధపడకుండా మీ అంతటా మీరుగా బ్రతికే విధంగా ఈ ప్రభుత్వం ఆలోచించి ఈ ఆలోచన విధానాన్ని కార్యరూపం దాల్చడానికి చేస్తున్నటువంటి కలెక్టర్ గారిని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆలోచనలు రావు. అందరూ ఆలోచిస్తుంటే ఈ సమాజం చాలా బాగుండేది. కొంతమందికి కొన్ని ఆలోచనలు వస్తాయి, ఆ ఆలోచనలు మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉంటాం. మరి ఈ ప్రభుత్వం కూడా మా ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం, అదేవిధంగా దివ్యాంగుల కోసం, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కోసం కూడా ఎన్నో విధాలైనటువంటి పథకాలను తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు చాలా మంది అన్న మాట్లాడేది ఉన్నది. మరి సీనన్న ఇక రాజకీయాలు మాట్లాడొద్దు కాబట్టి ఇక్కడ రాజకీయాలు ఏం లేదు. కేవలం దివ్యాంగుల కోసం ఏదైతే అంగవైకల్యంతో ఉన్నారో వాళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా ఉపకరణాలను ఈరోజు వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి వాళ్ళు దాన్ని మంచిగా ఉపయోగించుకొని వాళ్ళ అభివృద్ధికి తోడ్పడే విధంగా
వాళ్లకు అన్ని విధాలా సహకరించే విధంగా ఈ ప్రభుత్వం ఉన్నది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. దివ్యాంగులు శారీరకంగా కొంత ఇబ్బంది పడ్డప్పటికీ మానసికంగా దృఢంగా ఉంటారు. అలా మానసికంగా దృఢంగా ఉన్నటువంటి వాళ్లకు ఊతకర్రలాగా